Hi viewers, welcome to Creative Life Smart Way of Learning. Please do subscribe this channel for more videos and updates like this. ఈ రోజు నేను మీకు ఒక ట్రైనింగ్ కమ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుతున్నానండి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మీకు నర్సెస్ ట్రైనింగ్ ఇస్తారనమాట. అది కూడా జపనీస్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్. సో అదేంటో ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ట్రైనింగ్ ని ఆఫర్ చేస్తున్నారు. ఎవరితో కలిసి అంటే నావిస్ హెచ్ఆర్. ఇది ఒక జపనీస్ కంపెనీ అన్నమాట. ఇది ఫెసిలిటేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ జపాన్ విత్ సపోర్ట్ ఫ్రమ్ నావిస్ హెచ్ఆర్. సో ఇదేంటి అనేది ఒకసారి చూద్దాం. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా మీరు ఒకవేళ ఏఎన్ఎం జిఎన్ఎం ఆ కోర్సెస్ గనక చేసి బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ గనక చేసి ఉంటే మీరు ఈ ట్రైనింగ్ కి ఎలిజిబుల్ మాట. సో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. జాబ్ రోల్ ఇక్కడ చూడండి. జాబ్ రోల్ వచ్చేసి కోవర్కర్స్ ఇన్ హాస్పిటల్స్ కేర్ హోమ్ ఫెసిలిటీ. మీకు హాస్పిటల్స్ లో కోవర్కర్స్ కింద హోమ్ కేర్ ఫెసిలిటీస్ కింద మిమ్మల్ని తీసుకుంటారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు ఏఎన్ఎం కానీ జిఎన్ఎం కానీ బిఎస్సి నర్సింగ్ కానీ చేసి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 32 ఇయర్స్ వరకు తీసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫ్రెషర్స్ అయినా తీసుకుంటారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ అయినా కానీ ఎలిజిబులే. ఇక్కడ ఏంటంటే పార్షియల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ స్పాన్సర్డ్ బై ఏపీఎస్ఎస్డిసి టు ఆల్ ద క్యాండిడేట్స్ అన్నారు. అంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్నప్పటికీ ఏపీఎస్ఎస్డిసిఏ మీ రిజిస్ట్రేషన్ ఫీజుని బేర్ చేసుకుంటది. మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ప్రోగ్రామ్ డీటెయిల్స్కి వచ్చేసరికి మీకు ఈ ట్రైనింగ్ కంప్లీట్ గా 6 months ఉంటుందండి. పర్ డే 7 hours వరకు ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజెస్ ట్రైనింగ్ ఏంటంటే జపనీస్ లాంగ్వేజ్ మీకు నేర్పిస్తారు. N5 N4 స్కిల్ N3 అని చెప్పేసి. మోడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసరికి రెసిడెన్షియల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. ఇది ఆన్లైన్ ట్రైనింగ్ కాదు, క్లాస్ రూమ్ ట్రైనింగ్. ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసరికి నావిస్ హెచ్ఆర్ బెంగళూరు. బెంగళూరులో మీకు ట్రైనింగ్ నావిస్ హెచ్ఆర్ లో ఇస్తారు. ట్రైనింగ్ ఫీజు వచ్చేసరికి ప్రోగ్రామ్ ఫీజు మీకు 3,50,000 పర్ క్యాండిడేట్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్ ఫీజు మీకు ఆల్రెడీ ఏపీఎస్ఎస్టీసీ వాళ్ళు పే చేసుకుంటారని చెప్పాను కదా. సో అది 50,000 రూపీస్ అండి. అమౌంట్ వచ్చేసరికి మీకు 25,000 కింద క్యాండిడేట్ కంట్రిబ్యూషన్ అనేది అంటే నాన్ రిఫండబుల్ అనేది మీకు 25,000. రీఫండబుల్ స్కాలర్షిప్ ఫ్రమ్ ఏపీఎస్ఎస్డిసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అంటే ఇందులో 50% 25,000 మీరు పెట్టుకోవాలి. 25,000 ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు పే చేస్తారనమాట. సో అంటే మీకు రిఫండబుల్ అమౌంట్ 25,000 అయితే నాన్ రిఫండబుల్ 25,000. సో ట్రైనింగ్ ఫీజు వచ్చేసరికి 3 lakhs రూపీస్. సో ఇదేంటంటే క్యాండిడేట్స్ టు పే ట్రైనింగ్ ఫీజ్ ఇన్ 3 installments లో మీరు పే చేసుకోవాలి. అంటే 30th డే ఆఫ్ ట్రైనింగ్ కల్లా మీరు 1 lakh, అలాగే 75th డే ఆఫ్ ట్రైనింగ్ కి ఇంకో 1 lakh, 120th డే ఆఫ్ ట్రైనింగ్ కి ఇంకొక 1 lakh పే చేసుకోవాలి. మీకు వన్స్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పర్ మంత్ శాలరీ ఎంత ఉంటుంది అంటే 1,10,000 నుంచి 1,40,000 వరకు ఉంటుందండి. అంటే 1 month కి మీకు 1,50,000 వరకు శాలరీ వస్తుంది. అంటే మీరు ఇక్కడ 3 lakh పే చేయాలా అని భయపడాల్సిన అవసరం లేదు. మీ అమౌంట్ మీకు 3 months కూడా కాదు, 2 months లో రిటర్న్ వచ్చేస్తుందండి మీ శాలరీ రూపంలో. సో చూసుకోండి, మీకు పర్ మంత్ శాలరీ 1,50,000 వరకు ఉంటుంది. ఒక్క 2 months లో మీరు పే చేసిన అమౌంట్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ నుంచి మీరు ఆ అమౌంట్ ని మీ సేవింగ్స్ కింద ఉంచుకోవచ్చు. సో ద టోటల్ ఫీ మెన్షన్డ్ అబౌవ్ షెల్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ అని చెప్పారు. అదేంటో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ వన్ జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్, జపనీస్ కేర్ గివింగ్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తారంట. జపనీస్ కల్చర్ ఏంటి, మేనరిజం ఏంటి, ఎటిక్వేట్ అవి కూడా నేర్పిస్తారు. అలాగే క్లయింట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా నేర్పిస్తారు. ఎగ్జామ్ ప్రిపరేషన్, ఎగ్జామ్ ఫీజు, అలాగే ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ సపోర్ట్ ఉంటుంది. వీసా స్టాంపింగ్ సపోర్ట్ ఉంటుంది. సెండ్ ఆఫ్ టు జపాన్ వాళ్ళే పంపిస్తారు. డాక్యుమెంట్ ఫర్ వీసా అప్లికేషన్ వన్స్ క్యాండిడేట్ ఈ సెలెక్టెడ్. మీరు వన్స్ ఏదైనా కంపెనీకి సెలెక్ట్ అయితే మీ వీసా అప్లికేషన్ కూడా వాళ్ళు మీకు డాక్యుమెంటేషన్ చేస్తారు. కోఆర్డినేషన్ విత్ క్లయింట్ జపాన్ ఆఫీస్ ఫర్ ఎనీ క్వైరీ అండ్ డాక్యుమెంటేషన్. సో క్లయింట్స్ తో కూడా మీరు కాంటాక్ట్ లో చేసే అవకాశం ఉంటుంది. ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ బిఫోర్ ట్రావెల్ టు జపాన్. సో దానికి మీరు జపాన్ వెళ్లే ముందు కూడా మీకు ఫ్రీ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఉంటుంది. అకామిడేషన్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ ఫర్ 6 months డ్యూరింగ్ ట్రైనింగ్. సో ఈ 6 months కూడా మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ కంప్లీట్ ఫ్రీ అంట. ఆఫ్టర్ ల్యాండింగ్ సపోర్ట్ ఫ్రమ్ నావిస్ జపాన్
రిజిస్టర్డ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ క్లయింట్. సో ఇప్పుడు పోస్ట్ అరైవల్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఉంటుందండి. సో రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు చేంజ్, మోడిఫై ఇన్ ఫ్యూచర్. మేబీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్యూచర్ లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ టోల్ ఫ్రీ నెంబర్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. సో ఇది కంప్లీట్ గా జపనీస్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫర్ ఏఎన్ఎంస్, జేఎన్ఎంస్, అలాగే బిఎస్సి నర్సింగ్ వాళ్ళకి. ఓకేనా? సో ఇది అమ్మాయిలు అబ్బాయిలని కాదు, ఎవరికైనా ఛాన్స్ ఉంది. సో మీకు ఒకవేళ మీరు సెటిల్ అవ్వాలి, మంచి శాలరీతో సెటిల్ అవ్వాలనుకుంటే ఇది చాలా మంచి అవకాశం. సో ఇదే ఫ్లైయర్ని నేను తెలుగులో కూడా చూపిస్తాను చూడండి. తెలుగులో కూడా ఒక ఫ్లైయర్ని ప్రిపేర్ చేశారు తెలుగు వాళ్ళకి అర్థం అవ్వడం కోసం. సో సేమ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుగులో ఇచ్చారు. సో ఆల్రెడీ నేను మీకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి ఇది సేమ్ అండి, ట్రాన్స్లేటెడ్ టు తెలుగు అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మందికి ఈ అవకాశాన్ని కల్పించేలాగా చూసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.